జనాభా 1000 కోట్లు అంటే సామాన్యం కాదండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే జనాలు ఎక్కువైపోతున్న కొలది మనకి వనరులన్నీ కూడా రిసోర్సెస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. పెట్రోలు, నీళ్లు, బొగ్గు, మనం ఇప్పుడు ఏదైతే వాడతాం ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఏమి కూడా ఒక రోజుకి మనకు ఉండదు. తినడానికి తిండి కూడా ఉండదు. సంవత్సరం అయిపోతుందని అందరూ కూడా పండుగ చేసుకుని క్లాప్స్ కొట్టుకుని కేకులు కట్ చేసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారేమో, మీరు అనుకుంటున్నారేమో. రోజులు గడుస్తున్న కొలది కూడా మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని తెలుసుకోండి. అందుకని అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 5:15 మాట అంటారు. ఏంటంటే దినములో చెడ్డవి కనుక ఏం చేయాలట? సమయాన్ని పోనివ్వకండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోవాలట. కాబట్టి రోజులు గడిచిపోతున్నాయి. రోజులు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి. చాలా ఎంజాయ్మెంట్ చేసుకుని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని, హ్యాపీ బర్త్డే అని, హ్యాపీ క్రిస్మస్ అని వివిధ రకాలుగా ఈ శుభాకాంక్షలు చెప్పుకోవడం తప్పు కాదు. కానీ రోజులు గడుస్తున్న కొలది మీరు బాధ్యత పెరుగుతున్నారు మాత్రం తెలుసుకోవాలి. బాధ్యత లేకపోతే చాలా కష్టం. కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క డిసెంబర్ 31 ఆఖరి దినాన్ని మనకి దేవుడు, నేను మొన్న ఆదివారమే, నేను మీకు ఆదివారము ఐ థింక్ ఇట్స్ ఆన్ ఫ్రైడే ఆల్సో ఐ స్పోక్ ఒక మాట చెప్పాను. ప్రతి సంవత్సరము కూడా ఆఖరి నెలలో దేవుడు చాలా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేస్తాడు. ఏదైతే ఉన్నాయో అకౌంట్స్ అన్ని కూడా వారు ఎంతటి వారైనా అనవసరం. అయితే మన అకౌంట్ క్లోజ్ అవ్వలేదు అనేసి అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏంటట? మీరు గొప్పవారనా, బలవంతులనా, జ్ఞానవంతులనా? దేవుడు మనకిచ్చినాక బాధ్యత మనం ఇంకా చేయవలసి ఉంది. ఇంకా మనం పూర్తి చేయలేదు. దేవునికి చిత్తము జరిగించడానికి మిమ్మల్ని ఇంకా ఉంచాడు, అది జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి, ఇంకా మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి దేవుని యొక్క కృపా కనికరము మీ వెంట ఉంది. కనుక ఈ రెండు కూడా ఇంకా మనం బ్రతికే ఉన్నాము. ఈరోజు చాలా మంది చూడలేదు, చాలా మంది చూడలేకపోయారు. నిన్నటి వరకు కూడా ఉన్నారు కానీ ఈరోజు లేరు. కానీ ఈరోజు మనందరూ కూడా ఈ రీతిలో ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప, లేకపోతే మీ యొక్క జ్ఞానము, శక్తి, బలము, తెలివి, ధైర్యము, వివిధ రకాలుగా ఏమో మీరు మాట్లాడుకోవచ్చు. కానీ ఏమీ కాదండి. మనం ఏమై ఉన్నామన్నా ఈరోజు కేవలము అది దేవుడే. ఎఫెసీ రాసిన పత్రిక 2:8 చదివితే, ఆయన ఉచితమైన కృప ద్వారానే మనం రక్షించబడ్డది దేవుని వరమే. కాబట్టి మనం ఇలా రక్షించబడ్డాము, ఇంకా సజీవులుగా ఉన్నామంటే దేవుడు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాం మరొకసారి. కనుక వివిధ రకాలుగా చాలా మంది నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు వారు వివిధ రకాలుగా వారి యొక్క నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటారు. ఎలా అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిలో వారికి ఉన్న నమ్మకాలు. డెన్మార్క్ దేశంలోని వారు 31 రాత్రి అంటే ఈ 12 గంటలకు ఏం చేస్తారట, వారి ఇంట్లో ఉన్న ప్లేట్స్, గాజు పాత్రలు కానీ, పింగాణి పాత్రలు కానీ తెచ్చి ఇక ద్వారబంధం దగ్గర నుంచొని వారందరూ కూడా పగలు కొడతారట. ఎందుకో తెలుసా? అలా పగలు కొడితే వారి నమ్మకం ఏంటంటే వారి జీవితంలో ఉన్న కీడంతా కూడా ఆ దినంతో పోతుందని. నిజంగా పోతుందండి? నిజంగా పోతే ఈ పాటికి ఎన్ని ప్లేట్లు పగిలిపోవాలి మన ఇంట్లో కదా. ఒక్కొక్కరికి ఒకటి. కొంతమంది అట ఇంకో దేశంలో వారు ఉల్లిపాయలు గుమ్మానికి కడతారట. ఇంట్లో ఉన్న చీకటి అంతా కూడా ఉల్లిపాయ తీసుకుంటారట. అదో నమ్మకం వాళ్ళది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. అంటే ఆ రీతిలో వారు ఏం చేస్తారంటే, వారు కొత్త సంవత్సరంలోకి వారు అడుగు పెడుతున్నప్పుడు వారు ఎదుర్కొంటున్నారు ఆ రీతిలో. అయితే ఇక్కడ కూడా మీరందరూ కూడా ఉన్నారు. మనకున్న టాలెంట్ ఏంటంటే కొత్త సంవత్సరాన్ని ఆవలింతలతో ఎదుర్కొంటాం. లేదండి? అవునా లేదా? నిద్ర మత్తుతో ఎదుర్కొంటారు. మనకున్న టాలెంట్ అది. అయితే నేను చెప్తున్నాను, ఇలాంటివేవి కూడా వృధా, వేస్ట్. కరెక్ట్గా ఈ రోజు చూడండి, బయట ఎంతమందో ఆ హార్న్లో వెళ్ళలేము, ఆ పటాకీలు, అరుపులు, కేకలు. అయితే ఒకప్పుడు మనం కూడా అలా చేస్తుంటామేమో కదండి. ఒక 10 ఏళ్ళ కిందట, 15-20 సంవత్సరాల కిందట మేబీ అలాగా
మీరు సంపూర్ణంగా దేవుని చేత పట్టబడలేనప్పుడు, రక్షణలోకి రాలేనప్పుడు మీరు కూడా చేస్తుంటారు. కానీ ఈ దినము చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశారట? ఆయన రక్షించుకున్నాడు. ఆయనకు అమూల్యమైన రక్తం, ఒక క్రయధనముగా మనకి ఏం చేశారట? అది ఇచ్చి మనం రక్షించుకున్నాడు. కనుక ఈ దినము మనము దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొని ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఎదుర్కొన్నాం. హల్లెలూయా. ఆరాధన చేసి దేవుని ఎదుర్కొన్నాం. హల్లెలూయా. కనుక ఇదే రిపీట్ అవ్వాలి మన లైఫ్ లో ప్రతిరోజు కూడా. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఈ దినము చూడాలని ఎంతో తపనపడి ఉన్నారు. కానీ ఎవరైనా హాస్పిటల్ ఐసీలో ఉండొచ్చు, లేకపోతే జైల్లో ఉండొచ్చు, లేకపోతే విపరీతమైన డిప్రెషన్లో ఉండొచ్చు, ఇంకేదన్నా భయంకరమైన కారణాలతో చిక్కుకొని వారు దేవుని సన్నిధికి రాలేకపోవచ్చు. అయితే మనము వారితో పోల్చుకుంటే గొప్పవారం కాదు, కానీ దేవుని యొక్క కృపలో మనము దాచిబడి ఉన్నాము. హల్లెలూయా. మనల్ని దాచువాడు ఎవరండి? యేసయ్య. మిమ్మల్ని మీరు దాచుకోవడానికి అనుకుంటారు. నాకు ఒక ఇల్లు ఉందండి, నాకు ఒక కుటుంబం ఉందండి, నన్ను క్షేమంగా చూసుకుంటారు, ఇల్లులో జాగ్రత్తగా ఉంటానంటే అది కాదు. దేవుడు కృప బట్టి మనం ఈ రోజున ఉన్నాం. త్వరగా కొన్ని యొక్క విషయాలు మనం చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగది రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చూడండి, ఇక్కడ మరి సొలొమోను చాలా చక్కగా ఒక 2 మాటలు మనకి తెలియజేస్తున్నాడు. దయచేసి ఇప్పటి వరకు కూడా ఓపికగా ఉన్నారు కదా, ఇంకొద్ది నిమిషాలు మనం ఉంటే మనం ఇక్కడి నుంచి ఆశీర్వాదముతో దేవుడి ఇచ్చిన అమూల్యమైన వాగ్దానము పట్టుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇక్కడ మొట్టమొదటి అడ్రస్సింగ్ లోనే పాపులను చూసి హృదయమునందు మత్సరపడకము, వారిని చూసి ఎప్పుడు అసహించుకోవడము, వారిని చులకనగా చూడటము అలా ఎప్పుడు చేయకండి. వారిని మనం రక్షించుకోరి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని దేవుడు అలాంటి ఒక ప్రవర్తన కలిగి ఉన్నారేమో నాకు తెలియదు, మరి ఎందుకు దేవుడు తెలియజేస్తున్న సంఘములకి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం చేస్తారంట? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. దేవుడికి కావాల్సింది ఏంటంట? భయము ప్లస్ భక్తి. భయభక్తులు అయితేనే దేవునికి ఇష్టం. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఇది. కింద వచ్చిన చూడ, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ఏంటంటే మన గతి ఏంటంట? ముందుగతి ఏంటి అసలు? అదే చెప్తున్నాను, మీకు తెలియదు. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క ప్రస్తుతాన్ని, వర్తమానాన్ని చూసుకుంటారు. ప్రస్తుతాన్ని, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకొని మీరు ఆలోచనలు కలిగి ఉంటారు, ఏం చేయాలి, ఎలాగ వెళ్దాం అన్నట్టుగా. కానీ నా దేవుడు నీ భవిష్యత్తును చూచువాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తుని ఆల్రెడీ దేవుడు డిజైన్ చేసేసాడు. ఇట్ వాస్ టోటలీ అండ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్. కాబట్టి నా దేవుడు నీ భవిష్యత్తుని నిర్ణయించాడు ఆల్రెడీ. అది ఆ గతిలోకి మీరు వెళ్ళాలంటే మీరు ఏమి కలిగి ఉండాలంటే మీ ఆశ కలిగి ఉండాలట. అంటే ఇక్కడ మనము కొద్ది వాటి మీద ఆశ కలిగి ఉండాలి. అయితే నేను ఇక్కడ వివిధగా మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ ఆశ ఏంటండి అంటే మీకున్న ఆశ మీరు చెప్పచ్చు కదా, ఫలానా ఫలానా అని చెప్తారు, ఏమేమో చెప్తారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, అందరికీ కూడా ఇక్కడ చూడండి, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఏ విషయంలో భంగము కానేరదు అంటే అది భంగపడదు, దాన్ని పాడు చేయడు, దాన్ని అలానే స్థిరంగా ఉంచాలనుకుంటున్నాడు. ఏంటి ఉంచాలనుకుంటున్నాడు అంటే మీ జీవితాన్ని దేవుడు ఆల్రెడీ డిజైన్ చేశాడు, చాలా చక్కగా పదిలంగా ఉంచాడు. అది మీకు ఇవ్వాలనుకుంటున్నాడు, అది మీరు పొందుకోవాలి. అయితే ఒక శాస్త్రవేత్తలట చాలా సార్లు మనుషులందరినీ కూడా గమనించారట. గమనించిన తర్వాత
ఎందుకు మనుషులు వేడికి భయపడతారు అని వారు ఒక అధ్యాయం మొదలు పెట్టారట, రీసెర్చ్ చేశారట. చాలా మంది మీద, కొన్ని లక్షల మంది మీద ఆ రీసెర్చ్ మొదలు పెట్టారు. అంటే మనిషి దేనికి భయపడతాడు అనేది. సో చాలా మంది వివిధ రకాలుగా వారి యొక్క ఒపీనియన్స్ చెప్పారు, వారి భయాలేంటో చేశారు. అయితే వారి దగ్గర నివేదిక తీసుకుని అంతా కూడా ఒక పెద్ద ప్రాజెక్టులకు చేసి అందులో ప్రధానంగా ఎక్కువ శాతం వేటికి భయపడుతున్నారు అంటే వారు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఎక్కువ శాతం భయపడే వారిలో ఏముందంటే వారి భవిష్యత్తు గురించి భయపడుతున్నారట. వారి ఫ్యూచర్ ఏంటి అని వారి యొక్క ఆలోచన కలిగి ఉన్నారట. ఇక్కడ ఈ యొక్క వాక్యం వింటున్న వారికి, మీకు కూడా నిజంగా మీ యొక్క భవిష్యత్తు గురించే మీ చింత అయితే ఈ ఉపదేశం మీకే. అవునండి, మీ భవిష్యత్తు గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఇక్కడ వారు ఎవరన్నా లేదా? ఇక్కడ వాళ్ళు ఎవరన్నా మీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నారా? ఓకే, 1 2 ఇద్దరే, మిగతా వాళ్ళకి అసలు ఏం లేదు, భవిష్యత్తు లేదంటారు. ఎవరన్నా? రైట్. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా భయపడరు. ఎవరి గురించి? భవిష్యత్తు గురించి దేవుని బిడ్డలు భయపడరు. ఎందుకంటే వారి నిమిత్తము దేవుడు ఆలోచిస్తున్నాడు కనుక. అందుకనే 1 పేతురు 5:7 ఒక మాట ఉంది ఏంటట, మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. హల్లెలూయా. కాబట్టి మీరన్నా సరే కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు, ఆలోచించడం మర్చిపోతారు. కానీ నా దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోడు. మిమ్మల్ని గురించి నిత్యము ఆలోచించేవాడు నా దేవుడు. కనుక ఆ దేవుడు మీ భవిష్యత్తుని ఆల్రెడీ డిజైన్ చేశాడు. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేది ఆల్రెడీ ఆయన నిర్ణయం చేశాడు. కనుక దేవుడు చూడండి, దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానం వెనుక ఒక షరతు ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ దేవుడు తెలియజేసి, నిశ్చయముగా ముందుగతి రానియవచ్చును నీ ఆశ భంగము కానేరదు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన భవిష్యత్తు అది ఆల్రెడీ దాన్ని రెడీ చేశాడు. దాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఇవ్వాలంటే మీరు పైన ఆ రీతిలో ఉండకూడదు. ఏంటంట, పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలట. అంటే మనము పాపులుగా ఎవరైతే కొంచెం దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, వివిధ రకాలమైన వాటిలో చిక్కుకున్నారో వారిని చూసి మీరు మత్సరపడకండి. కానీ మీరు నిత్యము కూడా దేవుని స్తుతించండి. పైపెచ్చి ఇంకేం ఉండాలట, మీ హృదయంలో భయభక్తులు కలిగి ఉంటే వారికి దేవుడిచ్చిన అమూలమైన వాగ్దానం ఇది. వారి భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదు. వారిని దేవుడు చాలా పదిలంగా వారి యొక్క భవిష్యత్తుని దేవుడు ఉంచుతాడు. అయితే ఇక్కడ దేవుడికి కావాల్సింది ఏంటంటే భయభక్తులు. అనండి, భయభక్తులు. సో మనకి కూడా భయభక్తులు ఉన్నాయి. ఎప్పుడండి? ఆదివారం భయభక్తులతో వస్తారు. మరి మిగతా వారం మధ్యలో అంతా కూడా మీకు నచ్చినట్టే. సో అలా జీవించేవారైతే దేవునికి ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోడు. హీ విల్ నెవర్ కన్సిడర్ దోస్ పీపుల్. కాబట్టి ఇది గమనించండి. భయం ప్లస్ భక్తి రెండు కూడా అవసరము. ఒకటే దేవుడికి వద్దు. చాలా మందిలో అయితే భక్తి ఉంటుంది, లేకపోతే భయం ఉండదు. భయం ఉంటే భక్తి ఉండదు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సైకిల్ మీద అలా తొక్కుని వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా గుడి కనబడినప్పుడు ఆ గుడి దగ్గర ఆగిపోయి సైకిల్ పక్కకు పెట్టి లెంపలు వేసుకొని దండం పెట్టుకొని మళ్ళీ వెంటనే సైకిల్ తీసుకొని అలా వెళ్తాడు కదా. అలాంటి చాలా మంది ఉన్నారు కదా అక్కడ. అలాగా అంటే అక్కడ ఏముందట? భక్తి ఉంది, భయం లేదు కదా. అలా వెళ్ళిపోవడమే. అదొక రూట్, ఇదొక రూట్, అంతే. ఒక రియల్ స్టోరీ జరిగింది. మీకు స్టోరీలు ఎక్కువ ఇష్టం కదా. హల్లెలూయా. చెప్పండి, స్టోరీలు ఇష్టం కదా మీకు. సో నిజమైన జరిగిన స్టోరీ ఒకటి చెప్తాను, వినేసి వెళ్ళిపోండి. ఓకే, గట్టి చెప్పాలి. ఓకే కదా, ఓకే కాదు, హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా. ఇంకా ఓకే, రా.
రైట్. సరే, అంటే అటు పడుకోలేదని అటు ప్రూవ్ చేసుకుంటున్నాడు అంతే, ఇంకేనా? సరే, ఇక్కడ చూద్దాం, ఇక్కడ విషయానికి వద్దాం. అయితే ఒక సేవకుడు, ఇది యథార్థంగా జరిగినది ఒక ప్రాంతంలో చాలా కాలం క్రిందట. అయితే ఒక సేవకుడు మరి ఆయన మొట్టమొదటిగా అన్యుడిగా ఉంటున్నప్పుడు అనేకమైన ఒక బలహీనతలో ఆయన చుట్టుకొని చాలా ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు మొత్తానికి దేవుడు ఆయన దర్శించాడు. మరి సువార్త వినిపించబడింది, అద్భుతంగా ఆయన కాపాడబడ్డాడు, రక్షించబడిన తర్వాత ఆయన ఏం చేశారట, చక్కగా మరి దేవుడి పరిచయం చేస్తూ విశ్వాస స్థాయి నుంచి సేవకుల స్థాయి వరకు ఎదిగిపోయాడట. చాలా చక్కగా పరిచయం చేస్తున్నాడు. మరి విశ్వాసాలను కూడా మరి సంఘంలో చాలా చక్కగా తర్ఫీదు చేస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా ఒక అలవాటు చేస్తారు ఏంటంటే, ఏదన్నా ప్రసంగం చేస్తున్నప్పుడు ఉజ్జీవకరమైన మాటలు కానీ ఆయన నోటి నుంచి వస్తే ఖచ్చితంగా మీరు ఏమనాలట, ఏమనాలా, దేవుని స్తుతించాలని, హల్లెలూయా అని గట్టిగా అనాలని అలవాటు చేస్తాడు. బాగా అలవాటు అయిపోయి వాళ్ళు కూడా ఈయన ఎప్పుడు ప్రసంగం చేసినా సరే ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోయి అలా చేస్తున్నారట. చేస్తుంటే అయితే నేను చెప్పాను, ఆయన బాగా బలహీనంగా అనేకమైన కార్యాలు చిక్కుకున్నప్పుడు, అన్యుడిగా ఉంటున్నప్పుడు మరి దేవుడు ఆయన రక్షించుకున్నాడు. అయితే ఇంతకీ ఆయన బలహీనత ఏంటంటే ఆయన బాగా సినిమా పిచ్చట. ఆ పాస్టర్కి ఒకప్పుడు బాగా సినిమాలు చూసేవాడట. ఏ సినిమా వచ్చినా సరే ఫస్ట్ రోజు చూసేయాల్సిందే. అంతేకాదట, ఆయనకి కూడా ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడట. ఎవరికి? ఈ పాస్టర్ గారికి. సో అయితే అదంతా వదిలిపెట్టి దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత కూడా సడన్గా ఒకరోజు మరి టీవీలో చూస్తున్నప్పుడు ఆయన ఒక ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అది వచ్చినప్పుడు చూసాడట. ఆయన అనుకున్నాడట, ఎలాగైనా చూడాలి అని మనసులో ఉంటే పరిశుద్ధాత్మని గద్దిస్తున్నాడట. చూడకూడదు, వెళ్ళకూడదు అని చెప్తున్నా సరే చాలా సంఘర్షణ మనసులో, ఎంతో సంఘర్షణ జరిగి ఆఖరికి పరిశుద్ధాత్మను ఓడిపోతే ఇంకేమైందట, సరే నేను ఎలాగైనా సినిమా చూడాలి, అయితే ఎలా చూడాలి అని చెప్పి ఏం చేశారట, ఎప్పుడు ఆయన వస్త్రధారణ ఎలా ఉంటుందో అలా కాకుండా చాలా విచిత్రంగా తయారయ్యారట. బట్టలంతా కూడా విచిత్రమైన వస్త్రాలు వేసుకొని, ఇంకా ఆయన ఎవ్వరూ గుర్తుపట్టకూడదని ఒక మంకీ క్యాప్ అంటారు, తెలుసా ఏంటది? మంకీ క్యాప్. ఓకే, అంటే ఒక కళ్ళు ఒకటే కనపడతాయి అన్నమాట. ముక్కు, మొహం, ఈ యొక్క మూతి ఏం కనపడదు, అంతా కూడా అలాగా. ఆ మంకీ క్యాప్ వేసుకొని విచిత్రమైన బట్టలు వేసుకొని ఆయన ఆ మూవీకి వెళ్ళిపోయాడట. థియేటర్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడట, ఆ లాస్ట్ రోలో ఎక్కడో కూర్చొని ఆయన ఆ సినిమాని తిలకిస్తున్నాడట. చూస్తున్నప్పుడు హీరో ఎంట్రన్స్ వచ్చినప్పుడు విజిల్స్ పేపర్లు చింపేసి వేసేస్తాడట, చప్పట్లు కొడతాడట. సో అలాగా ఆ సినిమాలో బాగా నిమగ్నమైపోయి మునిగిపోయి అంతా కూడా చూస్తూ ఒక సీన్ వచ్చిందట. ఆ సీన్లో ఆ హీరో గారు ఏం చేస్తారట, ఆ విలన్ని అలా కొడుతుంటే వాళ్ళు ఎగిరి పడుతున్నారట, అంత దూరం ఎగిరి పడుతున్నారట. కొట్టు శత్రువులు నశించుగాక అంటూ హల్లెలూయా అన్నాడట. ఆయన థియేటర్లో ఆ ఉద్యోగంగా ఆయన హీరో అంతగా ఫైట్ చేస్తుంటే చూసి హల్లెలూయా అనగానే ఆ మొదటి 3 రోజుల్లో కూడా హల్లెలూయా అని ఒక పెద్ద రెస్పాన్స్ వచ్చిందట. వాళ్ళు కూడా, అంటే ఆ సంఘం అంతా అక్కడే ఉంది, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, అందరూ కూడా. అయితే ఇక్కడ మనం కూడా అలాంటివి ఏం చేశారా లేదా? అయితే ఎందుకు చెప్తానంటే, ఇక్కడ నేను చెప్పే విషయం మీరు గమనించాలి. ఆయనకి ఏముందట, భక్తి ఉంది కానీ భయం లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది భక్తే అది కూడా నామకార్థమైనదే, కానీ భయం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమి కోరుకుంటున్నాడట, ఇక్కడ నిత్యము యెహోవా యందు, హల్లెలూయా, నిత్యము యెహోవా యందు ఏం కావాలట, భయభక్తులు కావాలట. దేవునికి భయభక్తులు కావాలి. అదేంటంటే కోంబో ఆఫర్. అది ఒకటే ఒకటే దేవునికి వద్దు కూడా. కాబట్టి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ఏంటంటే దేనికి మూలము, జ్ఞానముకు మూలము. ఇంకా దేవునికి భయపడితే మనకి ఏమొస్తుందట, రెండు కూడా కావాలి.
కాబట్టి అలాంటి వారికి దేవుడు ఇలా వారి ఆశను భంగము కానేరకుండా చూస్తాడట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం చూస్తే, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారిని అందరినీ నింపుదును అంటున్నాడు దేవుడు. కాబట్టి అలసి ఉన్నవారు ఎవరైతే మీ జీవితంలో చాలా అంటే ఇంకా మేము బాగా అలసిపోయాము అని మీరు అనుకోవచ్చు. అయితే చదివేనదే ఏంటట, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారి అందరినీ నింపుదును. అయితే ఎవరైతే ఈ దినాన్న మరి ఈ యొక్క కూడికి వచ్చిన వారు మీ జీవితంలో మీరు అలసిపోయారేమో నాకు తెలియదు. నిజంగా ఎలాంటి విషయాల్లో బాగా కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, కానీ దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటట, కృషించిన వారందరినీ కూడా నింపుతాడట దేవుడు. హల్లెలూయా. మేబీ యు ఆర్ రిజెక్టెడ్ ఆర్ బ్రోకెన్. సో ఏదైనప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని నింపుదల చేయాలనుకుంటున్నాడు ఇక నూతన సంవత్సరంలో. ఎందుకో తెలుసా, ఆ నూతనమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే మొట్టమొదటిగా కృంగిన స్థితిలో ఉంటున్న వారిని మీరు తిరిగి దేవుడు కట్టబడాలి. ఆ తర్వాత మీరు ఆశీర్వాదాలు మీరు అనుభవించగలుగుతారు. కనుక ఆ దేవుడు ఇస్తున్నాక ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 26వ వచనంలో ఇర్మియా చక్కగా ఒక మాట తెలియజేస్తాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏంటంటే ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ లామెంటేషన్స్లో విలాప వాక్యాల్లో ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుడి. అంటే మొట్టమొదటిగా మనం చదువుకున్నాము, మన ఆశను దేవుడు భంగము కానేరకుండా చేస్తాడట. అయితే మీకు ఇందాక నేను అడిగాను స్టార్టింగ్, మీ ఆశ ఏంటండి అని అడిగితే మీరు ఖచ్చితంగా మీకున్న సమస్యలు లేకపోతే మీరు కోరుకోదగినవి మీరు అవన్నీ కూడా చెప్పేస్తారు. అయితే వాటి సంగతి నాకు తెలియదు, కానీ దేవుడైతే ఆశ కలిగి ఉండడం తప్పు కాదు. అయితే ఇందాక నేను ఎవరన్నా సరే దేవుడు మహింపరచదలుచుకున్నారు, దయచేసి రండి వచ్చి మాట్లాడి చెప్పండి అంటే ఎవరో రావట్లే, ఎవరో కొంతమంది వచ్చారు. అయితే నేను పదే ఎందుకు అడుగుతున్నానో తెలుసా, నేను కింద సంవత్సరం 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను చెబుతున్న మాట అదే, అడుగుతున్న మాట అదే. ఏంటో తెలుసా, నేను ఎదురు చూస్తున్నది కూడా ఏంటంటే, ఎవరన్నా సరే మీ ఆత్మీయ స్థితి మెరుగుపడిందని, ఇంకా ఉన్నతంగా ఎదిగారని, అలాంటి సాక్షి ఏమన్నా చెబుతారేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా. కానీ ఎప్పుడు కూడా హాస్పిటల్ ఇల్లు లేకపోతే నాకు దేవుడు స్వస్థత చేశాడు, నా అప్పులు తీరాయి, నేను పాస్ అయ్యాను. ఇవన్నీ కూడా సాక్ష్యము కాదనట్లేదు. ఇవి కూడా దేవుని మహిమపరచవచ్చు, కానీ అంతకంటే అమూల్యమైనది. ఇవన్నీ కూడా మన యొక్క దేహానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా లౌకికమైనవి. అవునా? ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. కానీ అమూల్యమైనది నీ దేహములో దేవుడు పెట్టిన దీపము ఏంటది? దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ బలపడిందని, ఇంకా ఉన్నతంగా దేవుని రాజ్యం కొరకు ఎంతమందిని సంపాదించానని, ఆత్మ ఫలాలు ఆత్మ వరాలు పొందుకున్నామని ఇవేమన్నా చెబుతారేమోనని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, కానీ ఒక్కడు చెప్పట్లే. అందుకే నేను తెలియజేస్తున్నాను, ఇంకా మీరు పాలు తాగే వారిగా ఉంటే మీరు ఎప్పుడు బలమైన ఆహారం తింటారు? ఎప్పటికీ మీకు అర్థం కావట్లే. ఇంకా మీరు అదే పరిస్థితిలో కొనసాగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు సీనియారిటీలు ఎందుకండి? ఎప్పుడు కన్సిడరే చేయడు. మీ ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతంగా ఉంది, దానివల్ల ఎంతమందిని మీరు ప్రభు యొద్దకు నడిపించారు అనేది ప్రధానమైన ఉద్దేశము దేవునిది. అంతే తప్ప మీ జీవితంలో ఎంతసేపు ఇలాంటివి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఏముందట? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలట, ఆ తర్వాత అవన్నీ కూడా అనుగ్రహించబడుతుంది. కనుక మీరు ఏదైతే చెబుతున్నారో అవన్నీ కూడా ఈ యొక్క మీ దేహానికి, ఈ లోకానికి సంబంధించినవే. ఈ యొక్క దేహం గురించి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు ఎంత చక్కగా తెలియజేస్తున్నారండి. ఇది క్షయమైనది. అవునా కదా? చెప్పాలి. నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా దేవుని ఒకసారి స్తుతిద్దాం. హల్లెలూయా అంటారా? ఎవరో ఒకరు అలా అంటారు. కనుక ఇది క్షయమైనది. ఇది ఒకరోజు ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది, పాడైపోద్ది, ఇక్కడే ఉండిపోద్ది. కానీ దేవుడు మనలో పెట్టినది దేవుని దగ్గరికి వెళ్ళాలి. దానిని బలపరచండి.
దాన్ని స్థిరపరచడానికి మీరు దేవుని యొద్ద నుంచి పైనుంచి వచ్చేవే స్థిరమైనవి, గుర్తుపెట్టుకోండి. పైనుంచి వచ్చేవే స్థిరమైనవి. ఆశీర్వాదాలు ఎప్పుడు ఆశీర్వాదాలు 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 ఇవే జీవితానికి, ఇంకేం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోకపోతే కష్టం. ఇంకా మీరు ఇదే జీవితం కొనసాగిస్తే సంవత్సరాలు గతించిపోతే, నేను చెప్తున్నాను కదా 24 అయిపోయింది, 25 అయిపోద్ది, 26, 27 అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ మీలో మార్పు లేకపోతే, మీలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోకపోతే వృధా. ఇలాంటివి ఎన్నో న్యూ ఇయర్లు చేసుకుంటారు. ఫైనల్గా కూడా యేసు ప్రభు వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు హ్యాపీ న్యూ ఇయర్ అంటారన్నమాట, అంతే ఈ భూమి మీద. కనుక ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. అయితే మనము అందరికీ కూడా ఆశలు ఉన్నాయి, కానీ అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టి నూతన సంవత్సరంలో మనల్ని ఆశీర్వదించాలంటే మీరు వేటి మీద ఆశ కలిగి ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక 3 విషయాలు నేను చెప్పి మిమ్మల్ని పంపించేస్తాను. చాలా నేను కొంతమంది ప్రార్థన వింటూ ఉంటాను. ఏంటో తెలుసా, వారి ప్రార్థనలో వాళ్ళు అగ్ని నేత్రంలో కలవాడా అనగా, ఇప్పుడు అన్నీ అవే కనబడుతున్నాడు నాకు ఫుల్. అంటే హోలీ స్పిరిట్ ఫైర్ అన్నమాట అంతా కూడా మీ మీద. నాకు భయం వేసేది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ఎక్కడ ప్రవచనం నెరవేరిపోయిందనో, లేదా అపోస్తుల కార్యం 2:17 నెరవేరిపోయిందనో. ఒకసారి ఏముంది చదవండి త్వరగా. అందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. కనేస్తున్నాను ఆల్రెడీ వెళ్ళిపోయారు, చాలా మంచి డీప్కి వెళ్ళిపోయారు. వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వాక్యం మీద వినాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంత్యకాలంలో జరిగేది ఇప్పుడే జరిగిపోతుంది, అదే విచిత్రం. కాబట్టి ఇక్కడ వేటి మీద ఆశ కలిగి ఉండాలంటే దేవుడు తెలియజేస్తాడంటే, ఇక్కడ మొట్టమొదటిది మనం చూద్దాం. ఇక్కడ విలాప వాక్యాలు మనం చదువుకున్నది 3:26లో చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుడి. ఏంటట, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలట. అది మనకి ఆశగా ఉండాలట. హల్లెలూయా. అయితే మీరు అనొచ్చు, మేము ఎప్పుడో రక్షించబడ్డాం, అయితే ఇప్పుడు మాకెందుకండి, మేము రక్షణలోనే కొనసాగుతున్నాం కదా అంటే, ఇది కొనసాగడం అంటారు దీన్ని. అయితే ఒకసారి రక్షించబడిన వారు అలానే ఇంకా వారికి నచ్చినట్టు ఉండొచ్చా? వారికి నచ్చినట్టు ఉండొచ్చా అండి? ఏం చేయాలట? ఆ రక్షణను ఏం చేయాలి? అంతవరకు కాపాడుకోకపోతే ప్రాబ్లం ఏంటి? ఏమవుద్ది? యేసు ప్రభు భూమి మీద ఉండిపోతారు, మీరు పైకి వెళ్ళిపోతారు. రక్షణని మనం అంతవరకు కాపాడుకోకపోతే మనము ఎక్కడికి వెళ్ళిపోతామట? పరలోకం అయితే మిస్ అయిపోతాం, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఆఖరి భాగంలో మీ సొంత రక్షణను వహించారట, భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. కాబట్టి నూతన సంవత్సరంలో మనకు ఆశ ఏమై ఉండాలట? వేటి మీద ఆశ పెట్టుకోవాలట? ఇక్కడ విలాప వాక్యాలు చెప్పిన ప్రకారంగా నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుడి. దేవుడు మనందరికీ కూడా గొప్ప రక్షణను ఇచ్చాడు, అవునా? ఆ రక్షణను మనం ఏం చేయాలట? ఓపికతో ఏం చేయాలట? దాన్ని కాపాడుకొని కనిపెడుతూ ఉండాలి. అది పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటి ఆశ ఉండాలి. మీ ఆశ ఏముండాలట? దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణని మీరు ఏం చేయాలట? కాపాడుకోవాలి. అదే మీ ఆశ ఉండాలట. అయితే ఎవరికైతే అదే ఆశ అవుతుందో దేవుడు వారి ఆశను భంగము కానేరకుండా చేస్తాడు. హల్లెలూయా. సో ఎవరికి ఈ యొక్క రక్షణ విలువ తెలిసిన వారు దాన్ని ఎప్పటికీ పోగొట్టుకోరు. రక్షణ విషయము అశ్రద్ధ చేస్తే చాలా మనం మూల్యం చెల్లించాలి. అందుకనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగ తప్పించుకుందరు? ఇట్స్ ఇంపాసిబుల్. మీకు సాధ్యపడదు. మీరు ఎంత ట్రై చేయండి. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే మార్గం, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. ఆయన ద్వారా ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. కనుక యేసు ప్రభువే అల్టిమేట్ గోల్ మనకి. ఆయనే మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? మనల్ని శుద్ధీకరించేవాడు ఆయనే, మనను తండ్రితో ఐక్యపరిచేది ఆయనే.
ఇంకెవరూ మీకు సహాయం చేయలేరు. కనుక అది ఉండాలి అనేసి అంటే ఖచ్చితంగా మీ రక్షణను మీరు ఏం చేయాలంటే ఆశతో ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. జాగ్రత్త దాని విషయంలో. ఇప్పటి వరకు కూడా మీరు దాన్ని చాలా సులువుగా తీసుకున్నారేమో, పర్వాలేదులే అనుకున్నారేమో. అందుకే ఒకసారి నేను మీకు చెప్పాను, సాతానికి 2 కూతుర్లని చెప్పానా? వాళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చే ఉంటారు. పెద్ద కూతురు పేరేంటి? ఏం పర్లేదు, ఏం పర్లేదు. చిన్న కూతురు పేరేంటి? ఇప్పుడు వద్దునే. ఆ చిన్న కూతురు ఎంత ప్రభావితం చేసిందంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడి సాక్ష్యం చెప్పమంటే, దేవుని మహింపరచమంటే ఇప్పుడు వద్దులే. అందరినీ కూడా అలా కూర్చోబెట్టింది కదా. దేవుని మహింపరచకపోతే ఏమయ్యాడట హేరోదు? చెప్పాలా? దేవుని మహిమ పరచనందున హేరోదు ఏమైపోయాడట చెప్పాలి? పురుగులు పడి చనిపోయాడటండి రాజుకి దుస్థితి. చచ్చిపోయాడు. అందరూ కూడా చనిపోయిన తర్వాత పురుగులు పడితే ఆయన పురుగులు పడి చచ్చాడట. ఎంత ఘోరమైన చావండి అది. మీరు అనుకుంటున్నారు ఏదో, మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రేమపూర్వకంగా ఒక హెచ్చరిక, సులువుగా తీసుకోకండి దేవుని రక్షణని. దేవుని మహిమ ఆయనకి మీరు అప్పచెప్పకపోతే ఎవరు వాడుకుంటారు? వాడే వాడుకుంటాడు. అది మరి అది కదా. మళ్ళీ చెబుతున్నాను, ఎవరిని పెడితే వాడు ముట్టడో. మళ్ళీ చెబుతున్నా, ఎవరిని పెడితే వాడు ముట్టడో. వాడు ముట్టేది ఎవడో తెలుసా? ఒక కండిషను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. అదండి. ఎవరు? ఒక కండిషన్ ఉంటుంది. అందరినీ కూడా వాడు ముట్టడు. అవిధేయులైన వారందరినీ కూడా ప్రేరేపించే శక్తి నిత్యము కూడా వారి వెంటే ఉంటుంది. కనుక వాడు ఎప్పుడు కూడా వారిని, ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, మూర్ఖులుగా ఉంటారో, వారిని ఎప్పుడు కూడా సాతాను బంధకంలోనే ఉంటారు. వారు ఎప్పటికీ విడుదల ఉండతారు. ఎన్ని ప్రార్థన చేయి, 365 రోజులు కూడా ఉపవాసం ఉండు, పని అవ్వదు. వేస్ట్. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడతారో. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూసారా? యాకోబు ఏం చెప్తాడో, ఏం చెప్తున్నారు అక్కడ? దేవునికి లోబడితే అపవాదిని ఎదిరించాలట. అప్పుడు ఏమవుతాడట? వాడు మీ యొద్ద నుండి పారిపోతాడట. మీరు ఎక్కడ అని పంపిస్తున్నారు? ఆడి వెళ్ళడం, మీరు ఆయన్ని పంపించడం. ఎందుకంటే మీరు అవిధేయులుగా ఉంటున్నందున వాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని, వాయుమండల అధిపతి ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. కనుక మీరు ఆ బంధకములోనే ఉంటారు. కనుక మొట్టమొదటి మనం ఆశ కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? మనక ఆశ మన రక్షణను ఏం చేసుకోవాలట? ఓపికతో కనిపెట్టుకోవాలట. అందుకనే దాన్ని జాగ్రత్తగా ఈ నూతన సంవత్సరంలో నుంచి మనం కొనసాగించబడాలంటే, అందుకనే నేను ఫిలిప్పీ 2:12 కూడా మీకు తెలియజేస్తానంటే, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి అంటున్నాడు. కనుక దాన్ని ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకండి దయచేసి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టే. సో రెండోది మనం చూద్దాం. కీర్తనలు 63వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. ఇక్కడ చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం అందే నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానట. కాబట్టి ఇక్కడ ఇది ఎవరు రాశారండి? దావీదు రాసిన గొప్ప కీర్తన. ఈ కీర్తన భావం ఏంటో తెలుసా? ఆ దావీదు అంత రాజై ఉన్నప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు, నీ బలము నీ ప్రభావము నేను చూడాలి. పరిశుద్ధాలయం అందు నేను ఎంతో ఆశతో నీ తట్టు నేను ఏం చేస్తానట? కనిపెట్టుచున్నాను. అయితే మన ఆశ ఏంటో, మీ ఆశ ఏదో నాకు తెలీదు, కానీ మీరు ఈ వేటి మీద ఆశ కలిగి ఉండాలంటే మొట్టమొదటిది మీ రక్షణను ఓపికతో కనిపెట్టుకొని ఉండాలంట. ఆ దేవుడి దాన్ని కాపాడుకోవడం విషయంలో. రెండోది ఏంటంటే దేవుని యొక్క ప్రభావము, ఇంకా దేవుని యొక్క బలము నీ జీవితంలో ఉండాలి. అయితే రాజైన బలం కలిగిన వాడైనా, బలము కలిగిన వాడు చాలా చక్కగా మంచి ఆలోచనలు చేయిస్తాడు. అలాంటి వ్యక్తి కూడా దేవుని సహాయమే కావాలి, నాకు నీ బలమే కావాలి, నీ ప్రభావం కావాలి అని కనిపెడుతున్నాడట. ఆశతో కనిపెడుతున్నాడట. ఎందుకో తెలుసా?
దేవుడు మన జీవితంలో లేకపోతే, దేవుడు బలము మన జీవితంలో లేకపోతే, దేవుని ప్రభావం నీ జీవితం లేకపోతే నువ్వు వట్టి వాడవు, వేస్ట్. మీరు అనుకోవచ్చు నేను చాలా గొప్పనండి, చాలా జయించానండి. అలెగ్జాండర్ కూడా మీలాగా అనుకున్నాడు, నేను లోకాలే జయించేశానండి. సింపుల్గా పోయాడు ఒక దాంతో కదండి. ఒక దాం కుట్టింది, ఆ దాం కుట్టితే చచ్చిపోయాడు అంతే. సో మీరు అలెగ్జాండర్ కంటే గొప్పవారా? కాదు కదా. కాబట్టి ఇక్కడ మీ జీవితంలో ఎవరి ప్రభావం కావాలి? దేవుని ప్రభావం కావాలి, దేవుని బలం కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని కూడా మీకు చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో 18, 21, 22 వచనాల్లో చూస్తే అక్కడ ఒక సన్నివేశం కనబడుతుంది. మీరు 4వ అధ్యాయం పూర్తిగా చదువుకుంటే సందర్భం మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి తెలుసు సమూయేలు గురువు గారు ఎవరండి? సమూయేలు గురువు. సమూయేలు ఎందుకు ఎవరు? ప్రవక్తనా? మన దగ్గర కూడా ఇద్దరు ఉన్నారు సమూయేలు కదా, చిన్నోడు పెద్దోడు. అయితే సమూయేలకు గురువు గారు ఏలీ కదా. ఆయన ప్రధాన యాజకుడు. షిలోహు మందిరంలో ఆయన ప్రధాన యాజకుడు, చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాడు ఆయన. మరి ఆ ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పేరు ఏంటంట? ఎల్లయ్య, పుల్లయ్య. ఎవరాళ్ళు చెప్పాలి? అది చూడండి, ఇందులో ఉందా? ఇందులో ఉందా ఏమన్నా? ఇద్దరు వ్యక్తులు ఎవరు? మరి ఏలి కుమారులు ఇద్దరు కూడా చాలా దుర్మార్గులండి. ఎంత దుర్మార్గులు అంటే దేవునికి ఎంతో ఆయాసకరమైన పనులు చేస్తున్నారు. తండ్రి చూస్తే గొప్ప మంచి యాజకుడు, మంచి మాస్టరు, కానీ కుమారులు మాత్రం దౌర్భాగ్యులైపోయారు. అయితే వారు చేసిన పని వలన వారి యొక్క దేశంలో, ఇశ్రాయేలు దేశంలో నాకు మందసము చేజారిపోయింది. ఫిలిస్తీన్లు వచ్చి ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. మందసానికి మనకు తెలుసు, ఎవరి దేశంలో ఆ దేవునికి నిబంధన మందసం ఉంటుందో వారికి దేవుడు భద్రత, రక్షణ, క్షేమము దయచేస్తాడు. అలాంటిది వారి యొక్క అవిధేయ క్రియల వలన, వారి యొక్క కార్యాల వలన వారి యొక్క మందసాన్ని కోల్పోతారు. ఆ కోల్పోయిన ఆ విషయం తెలిసినప్పుడు ఏలీకి ఏం జరిగిందట అక్కడ చూడండి. దేవుని మందసము అను మాట అతడు పలకగానే ఏలీ ద్వారా ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎవరో? ఈ ప్రధాన యాజకుడు ఏలీ ఏమైందట? వెనక్కి పడిపోయాడు. వెనక్కి పడితే మెడ విరిగిపోయింది, అక్కడ చనిపోయాడట. ఇంకేందట, ఆ కుమారులిద్దరు కూడా చనిపోయారని తెలిసినప్పుడు మరి ఫినెహాసు భార్య, తన పేరు రాయలేదు కానీ మరి అప్పటికే తను 9 months ప్రెగ్నెంట్ విమెన్. సో తనేమైందట, ఆ మాట విన్నప్పుడు తన కూడా సమస్యలు పడిపోయిందట. అంతేకాదు తన బిడ్డకి జన్మనిచ్చింది. ఆ జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది తెలుసా? ఏకాబోత్. ఏం చెప్పిందట? ఏకాబోత్ అంటే ఏంటో హెబ్రీ పదం అది. ఏకాబోత్ అంటే దేవుని ప్రభావము పోయింది అని. దేవుని ప్రభావం పోయినట్టట. అంటే వారి చేసిన క్రియల వలన నిబంధన మందసాన్ని పోగొట్టుకున్నప్పుడు, దేవుని ప్రభావం పోయినప్పుడు వారి జీవితాలు అస్తవ్యస్తంగా అయిపోయాయి. వారి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దేశానికి క్షేమము, భద్రత లేదు ఇప్పుడు. అయితే నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు వేటి అంది ఆశ కలిగి ఉండాలో తెలుసా? మీరు ఏం ఆశ కలిగి ఉండాలంట? దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావము మీ జీవితంలో స్థిరముగా ఉండాలని ఆశ కలిగి మీరు జీవించాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో మీ జీవితంలో ప్రభావం లేదు, మీ జీవితంలో ఒక సక్సెస్ లేదు, అభద్రత భావం ఉందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రభావము, బలము మీ జీవితంలో లేనందున. ఎందుకో తెలుసా? సాతానుడు విజృంభిస్తున్నాడు. సాతానుడు విపరీతంగా మిమ్మల్ని ఏం చేస్తాడంటే, మిమ్మల్ని దేవుని నుంచి సంపూర్ణంగా తొలగించడానికి వాడి యొక్క ప్రయత్నాలు అనేకం. అదే మీ జీవితంలో కూడా దేవుని బలము, దేవుని ప్రభావం ఉందనుకోండి, వాడు మీ జీవితానికి కాదు కదా, మీ ఇంటిని కూడా చూడ్డాడు, మీ దగ్గరికి రాడాడు. సో దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మీరు ఏ మీద ఎలాంటి ఆశ కలిగి ఉండాలంటే, మీరు ఎలాంటి ఆశ కలిగి ఉండాలట? రక్షణను ఓపికతో కనిపెట్టుకొని ఉండే అలాంటి ఆశ ఉంటే ఆ ఆశను దేవుడు భంగము కానేరకుండా చూసుకుంటాడు. రెండోది ఏంటంటే, మీ జీవితంలో దేవుని ప్రభావము, దేవుని యొక్క బలము ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తాడు దేవుడు? అలాంటి ఆశ కలిగి ఉన్నప్పుడు దాన్ని భంగము కానేరకుండా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇంకా మరి మూడోది కూడా మనం చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుని దినపు
దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ చూడండి, పేతురు గారు చక్కగా ఒక మాట తెలియజేస్తున్నారు. ఏంటంటే అక్కడ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. సో మూడోది, మనం ఈ వేటి మీద ఆశ కలిగి ఉండాలంటే దేవుని యొక్క రాకడ మీద ఆశ కలిగి ఉండాలట. అంటే ఆ ఆశ కలిగి ఉండడమే కాదు, కానీ ఏంటంటే అపేక్షించుతూ మనం ఎలా ఉండాలంట, మన పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం ఏం చేయాలంట, ఎంతో జాగ్రత్తగా ఉండాలట. అంటే ఈ రోజుల్లో ఆశ అనగానే ఏదన్నా మీకు మీ జీవితంలో నెరవేరపోవాలి అని ఆశ కలిగి ఉంటారు. అది సంపాదన అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఉన్నతమైన పదవి అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇంక మరేదన్నా. కానీ ఎవరు కూడా భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మరలా రాబోతున్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు, దాన్ని రాకడ అంటాము. కనుక ఆ రాకడ కొరకు మనం కనిపెట్టాలి, ఆశ కలిగి ఉండాలి అనే ఒక స్పృహ ఎవరికీ లేదు. సంవత్సరాలు గతించిపోతుంటాయి, కానీ మనం మాత్రం మారకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, రాకడ కొరకు మీరు ఏం చేయాలంటే ఆశతో అపేక్షించాలి, కనిపెట్టాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు వేటి మీద ఆశ కలిగి ఉండాలి, వీటి మీద ఆశ కలిగి ఉండాలి. ఒకటి రక్షణ మీద అయితే, రెండోది ప్రభావము బలము మీ జీవితంలో ఉండాలనే ఆశ కలిగి ఉండాలి. మూడోది, దేవుని రాకడ కొరకు మీరు ఆశతో కనిపెట్టుకుని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. ఒకవేళ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోకపోతే ఏం జరుగుతుందండి? ప్రమాదంలో ఉన్నట్టే, అంతేనా? ఇప్పుడు మనం అంతా కూడా ఇంత కష్టపడి ఈ యొక్క ప్రార్థన కొడుకు ఎందుకు రావాలి, ప్రతి ఆదివారం ఎందుకు రావాలి, ఉపవాస ప్రార్థనలకు ఎందుకు రావాలి, సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఎందుకు రావాలి, రోజు మీరు బైబిల్ ఎందుకు చదవాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఎందుకు చేయాలండి? ఒక ఉద్దేశం ఉందా? ఏంటో ఉద్దేశం? ఒకటే, మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనందరం కూడా మన పౌరసత్వం ఎక్కడుందట? పరలోకంలో ఉంది, అక్కడికి వెళ్ళాలి అనే ఒక నిశ్చయత కలిగి మనం జీవిస్తూ నిరీక్షణతో విశ్వాసంతో కొనసాగుతున్నాం. అది ఎక్కడన్నా మీరు అలాంటి ఆశ లేదనుకోండి, మీరు దేవుడు దాన్ని ఏం చేయలేడు. ఇంకా మీరు ఆశ కలిగి ఉండాలి, వీటి మీద ఆశ కలిగి ఉండాలి, అప్పుడు దాన్ని భంగము కానేరకుండా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలంటో తెలుసా? ఎలా ఉండాలంటే, మీరు నిన్న యేసు ప్రభు వారు చనిపోయారని మీరు అనుకోవాలి. ఎలా అనుకోవాలట? నిన్న యేసు ప్రభు వారు చనిపోయారట, ఈ రోజు యేసు ప్రభు వారు లేచారట. ఏం చేశారట? ఈరోజు లేచారు, రేపు వచ్చేస్తున్నారట. ఇలాగ మీరు ఉండాలి, ఇలా జీవించాలి. అంటే ఇలాగే అనుకోవాలట. నిన్న యేసు ప్రభు వారు చనిపోయారు, ఈ రోజు లేచారు, రేపు వస్తున్నారంటే ఏం చేయాలా? వస్తే ఆయన వస్తే వచ్చావా, సరే ఇగో మా ఇంట్లో ఇగో ఈ పులిహోర చేసి తినేసి వెళ్ళు, ఇదేనా? ఇలాగంటారా? అలా కాదు కదా. ఆయన వస్తే ఆయనతో పాటు నువ్వు వెళ్ళిపోయేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆశతో అపేక్షించుతూ పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం ఏంటంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా నేను వెళ్ళిపోతాను అన్న వాళ్ళు దయచేసి చేసి చూపించాను ఒకసారి. యేసయ్యా ఎప్పుడు వచ్చినా నేను నీతో పాటు వచ్చేస్తాను, రెడీ అన్నవాళ్ళు. లెక్క పెట్టండి, ఫోటో తీరా, ఫోటో తీ, చేతులు ఎత్తున అందరూ ఫోటోలు తీ, నాకు కావాలా? ఎత్తన్నమ్మ ఇప్పుడు అదిగో అని అందరూ తీస్తున్నాడు చూడండి. ఓకే. కాబట్టి మనము సిద్ధపాటు కలిగే జీవితము మనం కలిగి ఉండాలి, వాటి మీద ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా నేను నీతో రెడీ, నేను వచ్చేస్తానని అలా ఉండాలి. ఒకవేళ నేను చెప్తున్నాను, నిన్నటి వరకు కూడా మీరు సిద్ధపాటు కలిగి లేదేమో, ఏదో మీకున్న స్థితిగతులను పరిస్థితులను బట్టి, కానీ ఈ దినం మొదలుకొని ఏం చేయాలంటే, మీరు ఈ నూతన సంవత్సరం నుంచి మీరు ఏం చేయాలంట, రేపు దినం నుంచి, ఈరోజు ఆల్రెడీ మనం 2025లోకి వెళ్ళిపోయాం కదా, వెళ్ళిపోయామా లేదా? ఇంకా వెళ్ళలేదు. వెళ్ళిపోయారా? 12 గంటలకు వెళ్ళిపోయారా? అంటే నేను మీ ఆత్మతో మాట్లాడుతున్నాను కదా.
సరే, కనుక అందరూ కూడా నూతన సంవత్సరంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు అవుతూ ఆయన చిత్తము నెరవేర్చువారుగా మీరు ఉండాలి. అయితే ముందుగానే మీకు దేవుడు తెలియజేస్తున్నారంటే ఈ యొక్క 3 కూడా మీరు వీటి మీద ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశను మీరు ఆశ కలిగి ఉంటే దేవుడు నేను చెప్తున్నాడు ఒక వాగ్దానం ఏంటంటే, ఆ ఆశను భంగము కాని అరగదు. హల్లెలూయా. అంటే భవిష్యత్తు ఆల్రెడీ డిజైన్డ్. మీరు మళ్ళా నా భవిష్యత్తు నేను నిర్ణయించుకుంటాను, మీరు నిర్ణయించుకోవడానికి లేదు, ఆల్రెడీ నిర్ణయించబడింది. మీరు అది గ్రహించాలి అంతే. మీరు ఇక్కడ మీ భవిష్యత్తుని చక్కదిద్దుకోవడానికి లేదండి. ప్రజెంట్లోనే ఏమైనా మార్పులు మీరు చేసుకోవాలి భవిష్యత్తు కొరకు. ఆ దేవుడిచ్చే బహుమానము భవిష్యత్తులో మీరు ఎంటర్ అవ్వాలంటే మీరు ఈ యొక్క ప్రస్తుతంలోనే మీరు మార్పులు చేసుకోవాలి తప్ప మీరు భవిష్యత్తును మీరు నిర్ణయించలేరు, మీరు ఏమి చేయలేరు. ఆల్రెడీ చేసిన దాంట్లోకి మీరు వెళ్ళాలి అంతే. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇందాకైతే చిన్న మనం ముగించట్లేదు కదా. ఈసారి ఖచ్చితంగా నేను ముగించేస్తాను. దేవునికి ఒకసారి ఒక వందనాలు చెప్తాం. మళ్ళా జపాన్ దేశంలోనే వృద్ధులు ఎక్కువ మంది, యవనస్తులు ఎక్కువగా ఉన్న దేశం ఏంటో తెలుసా? భారతదేశం, ఇండియా. సో వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు జపాను, యవనస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు భారతదేశం. సో ఏ దేశం యాక్చువల్గా ఒక ప్రగతి పదంలో ఉండాలి, మంచిగా వెళ్ళిపోవాలి? ఎందుకని? యంగ్ లీడర్స్ కదా, యవనస్తులు. కానీ మనది ఎలా ఉందో మీకే తెలుసు. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, వృద్ధులందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం వయసు ఎంత ఉందండి ఇక్కడ ఉన్న వాళ్ళు? ఓకే, మా గ్రానీ 85 years. తర్వాత ఇంకెవరు ఉన్నారా అంత వయసు దగ్గర వాళ్ళు? ఇక్కడ ఉన్నారు. వ్యక్తి ముందుకు కొనసాగుతున్నాడు. అయితే అలాంటి వ్యక్తికి అనారోగ్యం, విపరీతమైన రోగాలు పుట్ట. ఆయన ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేటట్టు డాక్టర్ కూడా అన్ని పరీక్షలు చేసి డాక్టర్ గారు తేల్చేసిన ఒక మాట ఏంటంటే, అయ్యా మీరు 3 నెలల కంటే ఎక్కువ బతకరు, 3 నెలలే మీరు లైఫ్ అయిపోతారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారట. జాగ్రత్తగా మీరు ఏమైతే చేయాలనుకున్నారో అవన్నీ కూడా ముగించేయండి అని చెప్పి మరి ఆ డాక్టర్ గారు ఆ కగావా అనే వృద్ధుడికి, ఆ దైవ సేవకుడికి తెలియజేశారట. అయితే ఆయన అది వినిన తర్వాత కొంచెం బాధ అనిపించినప్పటికీ కూడా ఆయన అనుకున్నాడట, సరే నాకు ఇంకా 3 నెలలే కదా టైం ఉంది, ఈ 3 నెలలు కూడా ఇప్పటివరకు నేను దేవుని పరిచర్య చేశాను, దేవుని సేవే చేశాను. కానీ ఇప్పుడు నాకు 3 నెలలు తెలిసిపోయిన తర్వాత ఒక్క నిమిషం కూడా నేను వృధా చేయను, వేస్ట్ చేయను. నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తానని చెప్పి ఆ 3 నెలలు మీరు నమ్మరు, ఆయన అప్పటి వరకు కూడా ఎంత సేవ చేశాడో దానికి రెట్టింపే 3 నెలల్లోనే చాలా ఉధృతంగా, చాలా ఉజ్జీవకరంగా ఆయన చేసుకుని వెళ్ళిపోయాడట. ఆ 3 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయన విన్న మాట ఏంటంటే, ఆయనకి 3 నెలలు అని చెప్పిన డాక్టరే పోయాడట. ఆయనే పోయాడు. కానీ ఈయన మాత్రం ఎవరు రెడీ అనమాట, అలాగా చేసుకొని వెళ్ళిపోతారట. ఎంతవరకు చేస్తారట, చాలా గొప్ప పరిచయం చేశారట, అనేక సంఘాలను నిర్మించాడట, అనేకుల్ని మరి క్రీస్తు యొద్దకు నడిపించాడట, చాలా చక్కగా చేసుకుని వెళ్ళాడట. అయితే సేవ పరిచర్య ఎప్పుడు ముగించాడంటే, డాక్టర్ గారు ఆయనకి చెప్పినది ఎప్పుడు, నువ్వు 3 నెలల తర్వాత ఇంకా ఉండవు, 3 నెలలే బ్రతుకుతావు అంటే, ఆయనకు చెప్పిన దగ్గర నుంచి ఆయన బ్రతికింది ఎంతకాలం అంటే 70 సంవత్సరాలు బ్రతికాడట. డాక్టర్ గారు చెప్పింది 3 నెలలకి పోతామంటే, ఆయన డాక్టర్ గారు చెప్పిన దగ్గర నుంచి ఆయన 70 సంవత్సరాలు బ్రతికాడంట. అంత రెకార్డు కాదండి. బైబిల్ గ్రంథంలోనే ఎవరో హిజ్కియా ఒక 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు, కానీ ఈయన 70 సంవత్సరాలు పొందుకున్నాడు. హల్లెలూయా. అయితే నేను ఇక్కడ మీకు తెలియజేసింది ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో ఆ విషయము, మీరు 3 నెలలే ఎక్కువ కాలం బ్రతకమని తెలిసినప్పుడు ఆయన నిర్ణయించుకున్నది ఏంటో తెలుసా, అపోస్తలులు పౌలు గారు అంటారు ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21 బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమే కదా. కనుక నేను బ్రతికేదే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, ఇప్పుడు కూడా నేను కొనసాగిస్తున్నాను అదే లైఫ్.
ఇక మీదట ఒక్క నిమిషము కూడా వృధా చేయకుండా ఇంకా ఉద్ధృతంగా నేను చేస్తానని నిర్ణయించుకొని చేసినందున దేవుడు ఆయన్ని ఎంత ఆయుష్ ఇచ్చాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. 70 సంవత్సరాలు బ్రతికాడు. కనుక దేవునిలో ఉంటున్నప్పుడు దేవుని కొరకు చేయాలని, దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతూ ఎవరైతే ఆశ కలిగి ఉంటారో దేవుడు ఏం చేస్తారట, ఆ ఆశను భంగము కానేరకుండా చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి వేటిని దేవుడు స్థిరపరుస్తాడంటే సరైన వాటిని, సరైన ఆశలను దేవుడు స్థిరపరుస్తాడు. అంతేగాని నా అప్పులు తీర్చాను, నాకు నా తిప్పలు పోవాలను, ఇంకేదో వీటిని కూడా దేవుడు చేయడని కాదు, దేవుడు చేస్తారు. కానీ వాటి వలన దేవుని రాజ్యానికి మేలైతే బాగుంటుంది. ఎంతసేపు కూడా నీ యొక్క దేహము గురించి, కుటుంబం గురించి, లోకములో వాటి గురించే నువ్వు ఎక్కువ ప్రయాణం చేస్తున్నప్పుడు దానివల్ల పెద్దగా నీకు ఒరిగేదేమి ఉండదు. మళ్ళీ చెప్తున్నా, దానివల్ల దేవుని రాజ్యానికి మేలు జరగలేదన్నప్పుడు దేవుడు అసలు కన్సిడర్ చేయడు. అందుకే మరలా చెప్తున్నాను, ఏంటట, మొదట చెప్పాలి, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి, ఆ తర్వాత అవన్నీ నీకు అనుగ్రహించబడుతుంది. ఏంటన్నీ అంటే ద బేసిక్ నీడ్స్ ఆఫ్ అ హ్యూమన్ కదా. మీరు ఏదైతే కావాలి కోరుకుంటున్నారో వాటి కొరకు అవన్నీ కూడా మీరు అడగకుండానే ఇస్తాడు, మీరు ముందు వెతికితే. కానీ మనం ఏం చేస్తామంటే ఉల్టా, ముందు అది ఇచ్చే తర్వాత చూద్దాం అన్నట్టు. అలా కాదు, డీల్ అన్నప్పుడు డీలే, అది చక్కగా మంచి డీలే ఇవ్వాలి అంతే. కనుక ఇక్కడ మనం ఏం చేయాలట, వేటి మీద ఆశ కలిగి ఉండాలి. ఒక్క నిమిషం, వాళ్ళు చెప్తారు. ఇక్కడ విన్నారు అనుకుంటున్నాను, విన్నారా? వింటే చెప్పండి. వేటి మీద ఆశ కలిగి ఉండాలి, కనిపెట్టాలి. ఇంకా దేవుని యొక్క బలము, ప్రభావము మన జీవితంలో ఉండాలని ఆశ కలిగి ఉండాలట. ఇంకా ఓకే, ఇప్పటి వరకు కూడా మీరు వీటి మీద ఆశ కలిగి లేకపోతే, నేను చెప్తున్నాను, ఈ యొక్క డిసెంబర్ 31 ఆఖరి రోజు, ఆఖరి గడియలో దేవుడు మరొకసారి నీకు ఏం చేస్తాడు, మీ మనోనేత్రాన్ని వెలిగిస్తున్నాడు. ఏంటంటే వీటి మీద నువ్వు ఆశ కలిగి ఉంటే నీ భవిష్యత్తు చాలా భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. మీరు ఇంక ఎంత మట్టుకు మీరు భయపడనక్కర్లేదు. అందుకే చెప్తాను, దేవుని బిడ్డలు భయపడరు. ఎందుకంటే వారికి తెలుసు వారి యొక్క భవిష్యత్తు ఇట్ ఈస్ ఆల్రెడీ డిజైన్డ్. అవునా కదా? మీ భవిష్యత్తు ఆల్రెడీ నిర్ణయించబడింది. చాలా సుందరంగా దేవుడు దాన్ని తీర్చిదిద్దాడు. అది మీకు ఒక కానుకగా దేవుడు ఇస్తాడు. అది మీరు గ్రహించాలి అంతే. ఆ భవిష్యత్తులోకి మీరు వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి. ఎలాగైతే మనం ఈ 31 రాత్రి 12 తర్వాత మన నూతన సంవత్సరంలో ఎలాగైతే మనం వెళ్ళిపోయామో, ఎలాగైతే మనం ఆరాధన చేస్తూ ప్రభువుని ఎదుర్కొన్నామో, అలాగే నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఏం చేస్తారట, ఆయన ఇచ్చిన బహుమానం భవిష్యత్తుని, ఆ ఆశ కలిగించినప్పుడు దాన్ని భంగము కానేరకుండా మీ జీవితంలో దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. దాన్ని స్థిరపరుస్తాడు. కనుక ఈ 3 విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకోండి, మనసులో పెట్టుకోండి. దేవా, ఈ నూతన సంవత్సరంలో నేను వీటి మీద ఆశ కలిగి నేను జీవిస్తాను. నా జీవితంలో నీ శక్తి, నీ యొక్క బలము, నీ యొక్క ప్రభావము నాకు కావాలి. నీ రాకడ కొరకు నేను ఆశతో కనిపెడుతూ ఉంటాను. ఇంకా నా రక్షణని అంతం వరకు కూడా నేను కాపాడుకుంటూ ఓపికతో నేను కనిపెడతాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవి మీరు చేయగలుగుతారో మీ జీవితానికి ఎలాంటి డోకా లేదు. సింపుల్. అందులో మీరు ఇంకా పెద్దగా మీరు క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయక్కర్లేదు. ఇది రాకెట్ సైన్స్ కాదు, లాజిక్స్ కాదు. సింపుల్ రీజనింగ్ కూడా అవసరం లేదు. కనుక వీటి మీద మీరు ఆశ కలిగి ఉండాలని ఒక సేవకుడిగా మీకు ఈ నూతన సంవత్సరంలో మీకు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క పొద్దు మాటలు మీ జీవితంలో కలిగించిన చిన్న ప్రార్థించేద్దాం. ప్రార్థన చేసి మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానములను మనం తీసుకొని మనం ఇక్కడి నుంచి మనం వెళ్దాం. కళ్ళు మూసుకోండి. మరి దేవునికి ఒక చక్కటి నిబంధన చేసుకోండి. మీరు విన్న వాక్యము వృధాగా పోకుండా మీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని మరి దేవుడికి ఒక నిబంధన చేసుకున్నాం. దేవా, మరి ఇన్ని సంవత్సరములు కూడా నేను వివిధ వాటి మీద, నేను రకరకాలైన వాటి మీద ఆశ కలిగి ఉన్నానైనా. నాకు అది అయితే బాగున్ను, ఇదైతే బాగున్ను, అది నేను పొందుకుంటే బాగున్ను, ఇది పొందుకుంటే బాగున్ను అని వివిధ రకాలైన ఆశ. ఒక హోదా కోరుకున్నారేమో, డబ్బు కోరుకున్నారేమో, చక్కటి జీవితం కోరుకున్నారేమో, లేకపోతే ఇంకేవో
అవి తప్పు కాకపోవచ్చు, కానీ వాటికంటే ఉత్తమమైనవి, యోగ్యమైనవి, మీరు కోరుకోదగినవి, దేవుడికి ఇష్టమైనవి ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి ఉంటే మీ యొక్క ఆశను దేవుడు భంగము కానేరకుండా చూసుకుంటాడట. కనుక ఎంత మాత్రము కూడా, దేవా నేను ఎంతవరకు ఈ లోకంలో బ్రతికాను కానీ నాకు భయం అయితే లేదు, భక్తి అయితే ఉంది. అయితే నాకు భక్తి ఉంది, భయం లేదు, లేకపోతే భయం ఉంది, లేకపోతే భక్తి లేదు. అందువలన నా జీవితంలో నేను చాలా కోల్పోతున్నాను నాన్న. ఈ దినము మీరు నన్ను ఒకసారి మీరు దర్శించాలని నమ్ముతున్నాను నాయన. నా జీవితంలో భయభక్తులు కలిగి నేను జీవించాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏదైతే కోరుకుంటున్నానో నా ఆశని మీరు భంగము కానేరకుండా మీరు చూస్తారు నాయన. సులువుగా తీసుకోకండి. సంవత్సరంలో గతించిపోతున్నాయి. అనేకులు ఈ దినాన్ని చూడలేదు, కానీ మీరు చాలా శ్రేష్ఠులు. ఎందుకంటే ఆయన కృప మీ మీద ఉంది, ఆయన కనికరం మీ మీద ఉంది. కృప కనికరము దేవుడు మీ మీద ఉంచాడు. కనుక ఈ దినము మీరు శ్రేష్టముగా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ నూతన సంవత్సరాన్ని ప్రభువుని ఎదుర్కొన్నారు ఈ దినాన్న. కనుక చాలా ప్రాముఖ్యమైన విషయము దేవుడు మనకి బయలుపరచుతాడు. దేవుడు మనకి ఇచ్చిన ఒక చక్కటి వాగ్దానం మన సంఘానికి కూడా, బండ మీద ఆయన సంఘమును స్థిరపరచబోతున్నాడు. ఆ బండ క్రీస్తే అంటున్నప్పుడు, ఆ క్రీస్తులో నువ్వు స్థిరపరచబడుతున్నప్పుడు పాతాళము లోకపు ద్వారములు మనం ఎదుట నిలవనేరము. సాతానుడికి ఎలాంటి అధికారము లేదు, మీ మీద ప్రభుత్వము చేయలేని వాడు. కనుక ఇది హృదయంలో పెట్టుకోండి. దేవాన్ని అడుగుదాం, దేవా నేను నా ఆశ, నా రక్షణని నేను కోల్పోకుండా కనిపెట్టుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి నాయన. అంతేకాదు నాయన, నీ యొక్క ప్రభావము, నీ యొక్క బలము నా జీవితంలో ఉండాలైనా. నీ ప్రభావము, నీ బలము నా జీవితంలో లేనందున నేను అపవాదికి దొరికిపోయాను ఆయన. అపవాది నా జీవితాన్ని చిన్న భిన్నం చేస్తున్నాడు, విచ్ఛిన్నము చేశాడు ఆయన. నీ యొద్దకు నేను ధైర్యముగా రాలేకపోతున్నాను, నీ కృపా సింహాసనం ఎదుట నేను నిలవలేకపోతున్నాను. కారణం ఏంటంటే నా జీవితంలో నీ ప్రభావం నేను చూడలేదు. నీ బలము నాకు కావాలి. దావీదు గొప్ప రాజే దేవునికి ప్రభావం కోరుకున్నాడు, దేవునికి బలాన్ని కోరుకున్నాడు. కనుకనే దేవుడు ఆయన గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? నా హృదయము, నా రహస్యములను తెలిసిన వాడు, ఇంకేంటట, నా ఉద్దేశం నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడు అని దేవుడు ఒక గొప్ప ఒక సాక్ష్యము మనకి దావీదు గురించి మాత్రమే ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. కనుక మీరు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చినాక ఈ యొక్క ఉపదేశము మీ జీవితంలో ఫలించుకు రావాలనే ఒక ఉద్దేశముతో, మిమ్మల్ని స్థిరపరచాలనే ఉద్దేశముతో నేను యొక్క మాటలు తెలియజేస్తున్నాను. ఇంకా దేవుడు రాకడ కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధముగా మన ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు మనం చూసుకోగలిగితే, దేవుడు వచ్చినప్పుడు మనల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోవడానికి మొదటి వరుసలో నువ్వే ఉంటావేమో. మన సంఘం ఉండాలి. ఎప్పుడు కూడా సాతాను మనల్ని చూసి నవ్వుతూనే ఉంటాడు. వీడు ఏం వెళ్తాడులే, వీడి పని అయిపోయింది అని మిమ్మల్ని గేలీ చేస్తూనే ఉంటాడు. కానీ నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచి నాకు భవిష్యత్తు ఏం పడికి తెలియదు. మీకు చెప్పాలి, మీ ఆశ ఏంటో మీరు తెలియజేసినప్పుడు తెలిసిపోద్ది. ఎందుకంటే ఆ ఆశను భంగము కానేరకుండా చూసుకున్న నా దేవుడు ఈ జీవితంలో సమస్త వాటిని కూడా సమకూడి జరిగించే రీతిలో మిమ్మల్ని నడిపించినప్పుడు, ఈ నూతన సంవత్సరంలో దేవుని మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించే రీతిలో దేవునికి ఒక చక్కటి నిబంధన చేసుకున్నాం. అంతేకాదు, దేవుడిచ్చిన ప్రతిదీ కూడా మన జీవితంలో స్వతంత్రించుకోవాలి. మనకి దేవుడిచ్చిన ఒక వాగ్దానములు కూడా మన జీవితంలో అతి త్వరగా అది నెరవేరేలాగా ఒక ప్రవర్తన మన జీవితం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన చేతులకు అప్పగిద్దాం. ఆయనలోనే భద్రత, ఆయనలోనే రక్షణ, ఆయనలోనే సర్వ సమృద్ధి. మరి వాక్యానుసారంగా పౌలు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా